జనాలు ఆళ్ళ నడుమున్న లీడర్‌నే ఎక్కువ నమ్ముతుంటారు. మనోడు అని సొంతం చేసుకుంటారు. మీద మీద తిరిగి పక్క పంటి పోయే లీడర్‌లను జనాలు పట్టించుకోరు. ఇది తెలుసుకుంటే పెద్ద లీడర్ అయితారు. ఇగో ఓసారి ఇటు చూడుర్రి. ఈయన టీడీపీ లీడర్ భరత్. విశాఖపట్నం లోక్‌సభ క్యాండిడేట్ ఈయననే. ఎలక్షన్‌లు దగ్గరికి వస్తున్నాయి కదా! ఇగ మెల్లగా జనాలకు దగ్గర కావాలని ట్రై చేస్తున్నట్టున్నాడు సారు. అందుకే ఇగో ఇట్లా కామన్ పబ్లిక్‌తోని కలిసి చేపల షికారికి పోయిండు. అంతేకాదు మాట ముచ్చట పెట్టి వాళ్ళ మంచి చెడ్డ అరుచుకున్నాడు. చేపల షికారు ఎట్లుంది, బతుకుతెరువు ఎట్లుంది అనేవి తెలుసుకొని ఎంత గిట్టుబాటు అయితున్నది, పిల్లల చదువు సంధ్యలు ఎట్లున్నాయని కుద్దు మతలబడి తెలుసుకున్నాడట. ఇది కారా కారా చేప పార నూనె కూడా పెట్టుకుంటారా? ఇక సార్ ఇట్లా అడుగుతుంటే వాళ్ళు కూడా మస్తు ఖుషి అయ్యారట. ప్రజలతో కలిసిపోవడం అంటే గిదే చూడుర్రి. ఈ సార్ ఎంత మంచి మనిషో అని మెచ్చుకున్నారట. ఒక భరత్ సారే కాదు, ఎలక్షన్ దగ్గరకు వస్తుంటే లీడర్లు అంతా గిట్టనే పబ్లిక్ తానికి పోతుంటారు. అంతేగా మరి నోటిఫికేషన్ రాగానే ఏకదం పోయి ఓట్లు అడిగితే ఎవరికైనా డౌట్ వస్తాయి కదా. అందుకే ముందుగా ఇట్లా పబ్లిక్ తానికి పోయి ఓట్ల బేరాలు ఆడుతుంటారు.